రష్యా నుండి ఆయిల్ కొంటున్నటువంటి భారత్ని బెదిరించింది అమెరికా, యూరప్ దేశాలు. ఏంటయ్యా అంటే, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కొంటే నీ మీద ఆంక్షలు పెడతామని. నరేంద్ర మోడీ ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపారు. పిచ్చేత వల్లారా మీరు ఎట్లా కొనుక్కోలేరు, ఈ చిన్న చితకా దేశాల దగ్గర నుంచి కొంటే మీకైనా నాకైనా పెద్ద మార్కెట్లు, చివరికి మనం 250-300 రూపాయలు మేము అమ్మాలి, మీరు 500 రూపాయలకి లీటర్ అమ్మాలా, అప్పుడు మీ దేశంలో ఉన్న జనాలు మా దేశంలో ఉన్న జనాలు ఎదురు తిరిగితే మీరు నేను అధికారంలో ఉన్నాం, కాబట్టి ఓ పని చేస్తాం, రష్యా నుండి మేము కొంటాం, మీరు ఎట్లాగో ఆంక్షలు పెడతా ఉంటారు కదా, ఆంక్షలకు భయపడి అది తక్కువ రేటుకి అమ్ముతుంది, తక్కువ రేటుకి నేను తీసుకుని మీకు ఎక్కువ రేటుకి అమ్మిస్తాను, కొంచెం రూపాయి వేసుకుని మావాడు లాభపడతాడు, మీకు కూడా తక్కువ ఖర్చుతోనే కొనుక్కోవడానికి వీలవుతుంది, కాబట్టి ఇట్లా చేసుకోండి అని పరోక్షంగా చెప్పారు. ఈ స్ట్రాటజీ ఏదో నచ్చింది, అందుకనినే ఎవడు కూడా అడ్డుపడట్లేదు, ఊరికి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ తాజాగా మొన్ననే మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆయిల్ మళ్ళీ 2023-24లో హయ్యెస్ట్ భారతే కొందని తేలిన తర్వాత ఇప్పుడు కీలకమైనటువంటి ప్రకటన. అమెరికా మనకి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతుందా అంటే, తాజాగా అన్నా మోరిస్ అమెరికా సెక్రటరీ ఏం చెప్తుందంటే, ఒకసారి భారత్ రష్యా నుండి ఆయిల్ కొన్న తర్వాత అది భారత్ ఆయిల్ అయిపోతుంది, ఈ ఆయిల్ని రిఫైనరీ చేసిన తర్వాత ఇక వాటి మీద సర్వహక్కులు భారత్కి వచ్చేస్తాయి, కాబట్టి మేము కొంటున్న పెట్రోకెమికల్స్ భారతదేశానికి చెందినవే, అందుకే భారత్ కంపెనీలపై మేము ఆంక్షలు విధించలేదు. ఇది నరేంద్ర మోడీ స్కెచ్.